ఉదయం కూడా అల్పాహార భోజనం పెట్టింది, మధ్యాహ్నం భోజనం పెడుతుంది, 2 పూటల భోజనాలు పెట్టి 12వ తరగతి వరకు ఇట్లా విద్యార్థులకు వసతులు సమకూర్చి వాళ్ళని చదువుకునేటందుకు ఎంకరేజ్ చేస్తున్నది. ఎందుకంటే వాళ్ళు చదువుకుంటే వాళ్ళు బాగుపడతారు, ఉద్యోగాలు సంపాదించుకుంటారు, ఎవరికి చేయి చాపకుండా బతుకుతారు అనే ఒక ఉద్దేశంతో ఇటువంటి పనులు చేస్తారు. ఇటువంటి సమయంలో వాళ్ళ ఆరోగ్యాలు ఇట్లా ఏమైనా ఖరాబ్ అయితే కూడా ప్రభుత్వ ఆసుపత్రులకు పోయినా మంచిగా ఫ్రీగా అన్ని వసతులతోని వైద్యం చేయించుకునే విధంగా ఆసుపత్రులు కూడా కొత్త ఆసుపత్రులు, ఉస్మానియా కూడా కొత్తగా కట్టిస్తున్నాడు. ఇప్పుడు టీమ్స్ హాస్పిటల్స్ ఆసుపత్రులలో కూడా కొత్త పరికరాలకు కూడా నిధులు మంజూరు చేసిరు. ఎక్కడ కూడా పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా ఉండాలి. ఎందుకంటే చుక్కున ఏదన్నా రోగం వచ్చిందనుకో లక్షలు అయిపోతున్నాయి. ఈ హాస్పిటల్లో బిల్లులు ఇంతగానం ఎందుకు పెరిగినాయి అంటే గతంలో ఒక దరిద్రుడు చేసిన పాపానికి ఈ ఆసుపత్రులలో ఇంతగానం బిల్లులు పెరిగినాయి. ఆ దరిద్రుడు ఏం చేసినంటే కరోనా వచ్చినప్పుడు వచ్చేటప్పటికనే హాస్పిటళ్ళ వ్యాపారంలోకి దిగిపోయిండు. గత పాలకుడు ఆసుపత్రుల వ్యాపారంలోకి దిగి తెలంగాణలో దాదాపు మేజర్ ఆసుపత్రులు మొత్తం కొనేసుకున్నాడు. కొన్ని హాస్పిటల్లో షేర్లు పెట్టేసుకున్నాడు. ఆసుపత్రులు ఆ రకంగా రన్ చేస్తున్నాడు. రన్ చేసుకుంటే ఏం చేసిందంటే ఈ కరోనా వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ కింద చేర్చురా నాయన అంటే చేర్చకపోయేసరికి ఒక్కరొక్కరు భూములు అమ్ముకొని ఉన్నకాడికి అమ్ముకొని ప్రైవేట్ హాస్పిటల్లో జైన్ అయితే దానికి సపరేట్ బిల్లులు వేసి రకరకాలుగా లక్షల రూపాయలు వసూలు చేసిరు. ఒక్కసారి వసూలు చేసినప్పుడు మళ్ళీ తర్వాత తగ్గియమంటే తగ్గిస్తాడా? వాడిప్పుడు తగ్గిస్తలేడు. వాడు లైట్ తీసుకుంటుండు. అప్పట్లోనే గింతేసినాం, ఇక అదే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. ఆ దరిద్రుడు చేసిన పాపమే ఇవాళ దవాఖానాలల్లో లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. మెడికల్ మందుల కంపెనీలు కూడా రూపాయి గోళీని 5 రూపాయలకు అమ్మిరు. ఆ టైంలో అదే ఎంఆర్పితో ఇప్పుడు అదే 5 రూపాయలకు నడుస్తున్నది. ఆ దరిద్రుడు కనుక చక్కగా పరిపాలించింటే ఇవాళ ఆసుపత్రులల్లో లక్షల బిల్లు కాకపోతుంటే ఆ మందుల రేట్లు కూడా 1000 రూపాయల మందులకు కూడా కాకపోతుంటే ఆ దరిద్రుడి దరిద్రం వల్లనే ఇవాళ తెలంగాణలో ప్రజలందరూ ఆగమైపోతున్నారు.